ఫ్రెండ్స్, మనం రోజు చూసే కోడి మనకు ఒక సాధారణమైన జంతువులా కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు ఆ చిన్న కోడి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? ఒకవేళ కోడికి మనసుంటే, ఒకవేళ అది మాట్లాడేది అయితే ఎలా మాట్లాడుతుందో ఒకసారి విందామా? పుట్టిన ప్రతి ఒక్క చిన్న పిల్ల కోడి పెద్ద ప్రపంచంలో ఎంతో భయంతో పెరుగుతుంది. తన చుట్టూ పిల్లులు, కాకులు, కుక్కలు, ఎలుకలు వీటితో ఎంత భయంగా బతుకుతుందో తెలుసా? ముఖ్యంగా కాకులు. వీటి నుండి చాలా జాగ్రత్తగా బ్రతుకుతాయి. తన కడుపు నింపుకోవడం కోసం ఆహారం అయితే వెతుక్కోవాలి. అడవిలో పెరిగే కోళ్ళకైతే అది ఇంకా కష్టమవుతుంది. కొన్ని కష్టాలైతే ఎలా ఉంటాయంటే, వర్షాకాలంలో వానకి తడిస్తే చలికి వణుకుతూ ఉండాలి. ఇంకొన్ని కష్టాలైతే రాత్రి అయితే చాలు కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలు ఏంటనుకుంటున్నారా? కుక్కలు, పిల్లులు, పాములు, ఎలుకలతో భయంతో బ్రతకాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా కోడికి ఒక టైం వస్తుంది. అదే కోడి గుడ్డు పెట్టే టైం. అది ఇంకా కష్టం. ఎందుకంటే గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. ఇన్ని కష్టాలు పడుతూ కూడా మళ్ళీ మనుషుల కోసం, అదే మన కోసం ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? తనకు నిద్ర సరిపోయినా సరిపోకపోయినా తెల్లవారుజామున 3 గంటలకే లేవాలి, మనుషులను లేపాలి. పోనీ అప్పుడైనా మనం లేస్తామా? మనం లేసేదే 7 గంటలకి. పోనీ నిద్ర లేపుతున్నాం అనేసి మనం ఏమన్నా కోళ్ళని మెచ్చుకుంటున్నామా? లేదే, తిరిగి వాటినే చంపుకొని తింటున్నాం. అందుకే ఫ్రెండ్స్, ఇకనైనా మనం మారదాం, బాధ్యత కలిగి ఉందాం, కోళ్ళను జాగ్రత్తగా కాపాడుకుందాం.